అదనంగా బోనస్ కింద ఈ 30,000 కోట్ల అప్పు కూడా వచ్చింది. సో ఇది వాళ్ళకున్న హ్యాపీ, అది కారణం అక్కడ. సార్ మద్యం కుంభకోణం జగన్ అష్టదిగ్బంధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు అన్నది మరొక వార్త. మీరు చాలా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో రాజు కసిరెడ్డి వరుసగా చెప్తూ వచ్చాడు, ఇవన్నీ నిర్ణయించారు, మనకు నిధులు రావాలి అంటే ఇలా స్కెచ్ చేయాలని. ఆయన ఒకటి వర్మ, మద్యం అనేది బంగారు బాతు, ఇంకా ఏ పార్టీ ఉన్నా నిధులు రావడానికి. కానీ దాంట్లో మామూలు కంటే కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లిక్కర్లో చీప్ లిక్కర్ హై కాస్ట్ పెట్టి ఇంకా భారీగా డబ్బులు రావడానికి జగన్ ప్లాన్ వేసాడు అని. దాంట్లో ఇప్పుడు ఐఏఎస్ ధనంజయ రెడ్డి దగ్గర నుంచి చాలా పేర్లు వస్తున్నాయి కదా, విజయసాయి రెడ్డితో సహా. ఇంకా అమ్మన్లో కుంభం అని ఇప్పుడు ఆ మాజీ ఎంపీ కేసినేని నాని, ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్నిని, ఆయన కూడా వీళ్ళతో ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లింకులు, ఈ స్కాములు, ఈ రింగులు ఎవరెవరు కలిశారో తెలియనటువంటి ఒక విచిత్ర పరిస్థితి. దాదాపు వాళ్లే కదా. అంతెందుకు, ఇప్పుడు ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళతోనే ఉన్నాడు కదా ఉదాహరణకు. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మొన్న కేసీఆర్ అంతసేపు మాట్లాడారు, కానీ కేంద్రం అంతగా లిక్కర్ స్కామ్లో చాలామందిని తొక్కిపెట్టింది. కాబట్టి ఇప్పుడు దీన్ని కదిలించి పూర్తిగా ఇది తాడేపల్లి జగన్ నివాసం వరకు ఈ లింక్ తీసుకుపోవడం అనేది తప్పకుండా జరుగుతుంది. వాళ్ళు బయట వచ్చి రాలేదు, చెప్పలేదంటున్నారు, కానీ లోపల మాకు చెప్తూ ఉన్నారు అన్నీ. ఈ మద్యం కుంభకోణం అనేది బిగ్గెస్ట్ ఇదే అవుతుంది, నెట్ అవుతుంది. విజయసాయి రెడ్డి కూడా అప్రూవర్ లాగా మారినప్పటికీ ఆయన కూడా ఇందులో చిక్కుకున్నట్టే. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఆయన ఎవరు, నంద్యాలకు సంబంధించిన సజ్జల, ఆయన పేరు వేరే ఉంది, ఇంకో రెడ్డి, ఈ సజ్జల కదా ఆ సజ్జల, ఆయన కేసిరెడ్డి, వీళ్ళు కీలకమైన వ్యక్తులు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆ లెక్కలన్నీ చూసింది, తీసుకుంది ధనంజయ రెడ్డి. ఇది డైరెక్టివ్. సో ఈ క్రమంలో జగన్ దాకా ఇది వెళ్తుంది. అందుకనే ఆయన రోజుకు రోజు కట్టుదిట్టం చేస్తున్నాడు, లేనప్పుడు ఎలా నడపటం అన్నదానికని చెప్తూ ఉన్నారు. వైసీపీ శ్రేణుల్లో దీనివల్ల విపరీతమైన గందరగోళం కూడా వస్తుంది. వాళ్ళ పత్రికల్లో చూస్తే కూడా దీని మీద ఈరోజు పెద్ద కథనం రాశారు. ఆ స్టోరీ ఏంటంటే మీరే చేశారు, మీకంటే మీరు ఎక్కువ రేటుకి ఇచ్చారు, ఇట్లాంటివన్నీ. కౌంటర్ ఏం చేసినా వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఈ అరెస్టుల ద్వారా దొరికినట్టుగా ఉన్నాయి. నిన్న వీళ్ళందరికీ బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు కూడా నిరాకరించింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ముందు హైకోర్టును తేల్చనివ్వండి, మేము అప్పుడు చూసుకుంటాము, అప్పుడు మా దగ్గర రండి అని డేట్ వాయిదా వేసింది. మే 9గా ఏదో. ఇలా వరుసగా ఇప్పుడు మీకు వల్లభనేని వంశీకి కూడా బెయిల్ నిరాకరించినట్టుగా ఉన్నారు. వరుసగా ఇలాంటివి ఒకటి జరిగింది ఏంటంటే ఆ వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ విషయంలో మటుకు మీరు అంతకుముందు నుంచి చెప్తున్నా కానీ మీరు రూల్స్ పాటించట్లేదు అని పోలీసుల మీద హైకోర్టు ఆగ్రహించింది. అంటే అతన్ని 10వ తారీఖు అరెస్ట్ చేసి 12వ తారీఖు ఎప్పుడో చేసినట్టు చూపిస్తున్నారనేది ఆయన భార్య కొన్ని సాక్ష్యాధారాలతో ఇదేది టోల్ గేట్ల దగ్గర తీసుకున్న ఫుటేజ్తో ఆమె చెప్పిందట. దాని మీద హైకోర్టు ఆగ్రహించింది. హైకోర్టు చర్యలు తీసుకోవడానికి ఏం వ్యతిరేకంగా లేదు, కానీ మీరు పద్ధతిగా ఉండండి, టూ మెనీ కేసులు పెట్టకండి అన్న మాట మటుకు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది జరుగుతుంది సార్. ఈ అంశంలో అంటే బోరుగడ్డికి బెయిల్ అని ఇంకోటి వస్తుంది సార్ వార్త. అవును, వంశీకాలకి రాలేదు కానీ బోరుగడ్డికి వచ్చిందట, వంశీకాలకి రాలేదు. అదే మొన్న బెయిల్ వచ్చిందని ఆ వివరాలన్నీ ఇంకా నేను అది చూడాలి. ఇంకా వచ్చిందట, వస్తుందండి ఎవరికైనా, మరి వంశీకి పోసానికైనా. వంశీకి మీద పెట్టింది SC/ST అట్రాసిటీ యాక్ట్. మీరు ఒకటి వర్మ, ఈ బూతులు, నిందారోపణలు, లేకపోతే అసభ్యమైనవి వీటివి ఇప్పుడు మీరు కిరణ్కి వచ్చింది కదా బెయిల్. అప్పుడు బూతు కిరణ్కు చంద్రబాబు ఆగ్రహం చేస్తారు. ఎందుకు అంటే ఈ అశ్లీలమైన వ్యాఖ్యలు, బూతులు, లేకపోతే ఆరోపణలు, వీటికి సంబంధించిన కేసులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకోసమే వీళ్ళని క్రిమినల్ కేసు కింద